తిరుప్పావై 22వ పాసురం. அங்கண் மானாலத்தரசர் அபிமானபங்கமாய் நந்து நின் பள்ளக்கிட்டிற்கீழே செங்கமிருப்பார் போல் வந்து தலைப்பைதோம் கிங்கணிவாய் செய்த தாமரை பூ போலே செங்கன் சிரிச்சிறிதே எம்மேல் விழியாவோ திங்களும் ஆதித்யன் மெழுந்தாற் போல் அங்கனி ரெண்டும் கொண்டு எங்கள் மேல் நோக்கிதியேல் எங்கள் மேல் చాపమిళిందేలో రెంబావాయ్. రమణీయమైన విశాలమైన భూమండలానికి తామే అధిపతులమని విర్రవీగిన ఎందరో రాజులు నీ వలన తమ దురభిమానం వదులుకొని నిన్ను చేరి గుంపులు గుంపులుగా బారులు తీరి నీ మంచపు కోళ్ల క్రింద పడి ఉన్నట్లు మేము కూడా చేరగలిగాము. నీ సన్నిధి మాకు ఎంతో భాగ్యం. చిరుమువ్వలు నోరు తెరిచినట్లు మధురంగా ఉండే ఎర్రతామర పూల వంటి నీ అందమైన కన్నుల చూపులను మెల్లమెల్లగా మా వైపు ప్రసరింపచేయవా స్వామి. నీ కరుణాకటాక్షం కోసం మేము వేచి ఉన్నాము. చంద్రుడు సూర్యుడు ఒకేసారి ఉదయించినట్లు అంతటి అందమైన నీ 2 కన్నుల చూపులు ఒకేసారి మాపై ప్రసరింపచేస్తే మాపై ఇంతకాలం ఉన్న పాపాలు తొలగిపోయి నీ దయతో మేము పవిత్రులమవుతాము. ఇది అద్వితీయమైన భవ్యమైన పాసురం. దయచేసి మమ్మల్ని కరుణతో చూడవయ్యా. ఈ 22వ పాసురంలో గమనించవలసిన విషయాలేంటంటే, భగవంతుని సర్వాధిపత్యం. భూమండలానికి తామే రాజులమని గర్వించిన ఎందరో తమ అహంకారాన్ని విడిచి శ్రీకృష్ణుని పాదాల వద్ద శరణు చేరాలని చెప్పడం ద్వారా భగవంతుడే నిజమైన అధిపతి అని, ఆయన ముందు అందరూ సమానమేనని తెలుస్తుంది. గర్వం పనికిరాదని ఇది సూచిస్తుంది. భక్తుల వినమ్రత. గోపికలు తమను రాజులు శ్రీకృష్ణుని మంచం కింద పడి ఉన్నట్లుగా భావించుకోవడం వారి వినయాన్ని, భగవంతుని పట్ల వారికున్న భక్తిని తెలియజేస్తుంది. భగవంతుని సన్నిధిలో మనం ఎంతటి వారమైనా వినమ్రంగా ఉండాలని ఇది బోధిస్తుంది. కరుణా కటాక్షం కోసం వేడుకోలు. శ్రీకృష్ణుని కన్నుల చూపులను ఎర్రతామర పువ్వులతో పోల్చడం ఆయన కరుణను ప్రేమను తెలియజేస్తుంది. ఆ కరుణాకటాక్షం తమపై ప్రసరించాలని గోపికలు వేడుకోవడం భగవంతుని దయ కోసం పరితపించే భక్తులందరికీ ఆదర్శం. పాప ప్రక్షాళన. శ్రీకృష్ణుని కరుణాదృష్టి తమపై పడగానే తమ పాపాలు తొలగిపోతాయని గోపికలు విశ్వసించడం భగవంతుని క్షమాగుణాన్ని, ఆయన పవిత్రతను తెలియజేస్తుంది. భగవంతుని శరణు వేడితే పాపాల నుండి విముక్తి పొందవచ్చని ఇది సూచిస్తుంది. పాసురం యొక్క గొప్పతనం. ఈ పాసురాన్ని అద్వితీయమైన భవ్యమైనది అని వర్ణించడం ద్వారా దాని యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను, భక్తిభావాన్ని తెలియజేస్తుంది. తిరుప్పావైలోని ఈ పాసురం భగవంతుని సర్వాధిపత్యాన్ని, భక్తుల వినమ్రతను మరియు కరుణా కటాక్షం కోసం పరితపించే హృదయాన్ని మనోహరంగా వర్ణిస్తుంది. గర్వం వీడి భగవంతుని పాదాల వద్ద శరణు వేడాలని, ఆయన కరుణాదృష్టితో మన పాపాలు తొలగిపోతాయని ఈ పాసురం మనకు సందేశం ఇస్తుంది. వినయంతో భక్తితో శ్రీకృష్ణుని ప్రార్థిస్తే ఆయన తప్పక మనల్ని కరుణిస్తాడని ఈ భవ్యమైన పాసురం ద్వారా మనము తెలుసుకుందాము. జై శ్రీమన్నారాయణ.